రైట్గా రాజధానిలో రఫేల్ తయారీ ఇక ఫ్యూజిలేజ్ ఉత్పత్తి ఇకపై హైదరాబాద్లోనే దసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ భాగస్వామ్యం ఉంటుందంట. ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు 2028 నుంచి అందుబాటులోకి. ఇక ఫ్రాన్స్ వెలుపల తయారీ ఇదే తొలిసారి అని చెప్పేసి దసో సీఈఓ అంటున్నాడు. మన రాజధానిలో రఫేల్ విమానాల విడిభాగాలు తయారు చేయబోతా ఉన్నారట. అది విమానాలు యుద్ధ విమానాలకు సంబంధించి. ఇక ఆర్కేవ్స్పై విజిలెన్స్ రంగంలోకి నిఘా బృందాలు విచారణ ఆరంభం. రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో వాంగ్మూలాల సేకరణ. ఈనాడు ఈటీవీ కథనంలోని అంశాలపైనే ప్రధాన దృష్టి. తెలంగాణ స్టేట్ ఆర్కేవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అక్రమ కార్యకలాపాలను నిగ్గు తేల్చడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది. విచారణ కోసం అదనపు ఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆర్కేవ్స్లోని విలువైన దస్త్రాలు బయటికి తీసుకురావడం, ఆ స్థానంలో నకిలీ పత్రాలను చొప్పించడంతో పాటు అవే అసలువైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తూ భూ ఆక్రమణలకు న్యాయ వివాదాలకు కొందరు కారణమవుతున్న వైనంపై ఆర్కేవ్స్లో దొంగలు పడ్డారు శీర్షికన ఈ నెల 4న ఈనాడులో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. మొత్తానికి ఆ దొంగలు పడ్డారట. దొంగలు పడ్డమాట వాస్తవమే, దస్త్రాలు మాయం చేసింది వాస్తవమే. ఆ ఎవడెవడు మాయం చేసినో వాళ్ళందరినీ కూడా నిగ్గు తేల్చి విచారణ చేసి ఆ భూములు మళ్ళీ ఆ భూములు వాపసు తీసుకోవాలి. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి. మావోయిస్టులకు కోలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సీసీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం 65 సంవత్సరాల ఆలియాస్ గౌతమ్ ఆలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయినట్ట. చర్చల సమయంలో కూడా కీలకంగా ఈయననే ఉన్నాడు. ఆయనని భద్రతా బలగాలు కాల్చి చంపినాయట. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషయం. ఇంట్లో గుండెపోటు, ఏఐజీకి తరలింపు, సిపిఆర్ చేయడంతో తిరిగి పనిచేసిన గుండె. వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు బరాసా నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని. ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆర్సీబీపై కేసు, తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్. స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు. ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ కేసీఏ మొండిగా వ్యవహరించినట్టు ఆరోపణలు. తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు. వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం. ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్టుకు ఆదేశాలు జారీ చేసిందట. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ పై కర్బన్ పార్క్ పోలీసులు గురువారం సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలు నిందితులుగా పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ కేసీఏ మొండిగా వ్యవహరించినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారట. ఆర్సీబీ పైన కూడా కేసు నమోదు చేశారు తొక్కిసలాట ఘటనకు సంబంధించి. సో ఇందులో బెంగళూరు సిపిని సస్పెండ్ చేస్తున్నట్టుగా సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఘటన చాలా దురదృష్టకరం. ఇంకా మళ్ళొకసారి ఇక ఇది ఐపీఎల్ 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్. 12 దేశాల పౌరులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆయా దేశాల సిటిజన్స్ అమెరికాలోకి రాకుండా నిషేధం విధించింది. మరో 7 దేశాలకు చెందిన పౌరులపైన ఆంక్షలు పెట్టింది. ఇవి ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతకంటే ముందు జారీ అయ్యే వీసాలను రద్దు చేయబోమని కూడా స్పష్టం చేసింది.